హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ వ్లాగ్ లో వచ్చేసి మా థర్డ్ డే ఇన్ ఆమ్స్టర్డామ్ అనమాట. ఆమ్స్టర్డామ్ లో థర్డ్ డే ఏం చేసామన్నది. సో ఈ రోజు అంతా ఏం చేసాము ఏంటి అని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇదే మా లాస్ట్ డే. సో ఈ రోజు అయితే మేము క్రూజింగ్ వెళ్దాం అనుకున్నాము. అంటే అది ఇంకా ఆమ్స్టర్డామ్ క్రూజ్ అన్నది కామన్ వర్డ్, బట్ అది జస్ట్ షిప్ లో మనకి మొత్తం ఆమ్స్టర్డామ్ కెనాల్స్ లో అంతా తిప్పుతారనమాట. సో అదైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మీరు కూడా ఆమ్స్టర్డామ్ మీరు ఏమైనా యూరోప్ విజిట్ చేస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. 1.5 hours లోని మొత్తం సిటీ అంతా చూడొచ్చు అనమాట కూర్చుని. అది కూడా చాలా అందంగా ఉంటుంది మొత్తం ఆమ్స్టర్డామ్. మెయిన్ మనకి ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా కెనాల్స్ లో కూర్చొని చూస్తేనే మనకు చాలా అందంగా ఉంటుంది అనమాట మెయిన్. సో అదంతా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తారు. సో ఇప్పుడు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. చూడు స్పీకర్లో చూడు, స్పీకర్ అవునా? పాప సాఫ్ట్ తెచ్చుకున్నాడు. కాల్ట్ ఉన్నట్టుంది అన్న, అంత లేదులే. చినుకులు పడుతున్నాయి. Nein, Fahrradweg, nein, komm hier. Ja, das Fahrrad fahren, ja. Komm. Ja, Mama. Ja, Mama, das heißt Fahrradweg. యా మేమైతే డైలీలానే ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మాకు నివితో ఈజీ అవుతుందన్నమాట. సో దట్ మేము కొంచెం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పీస్ఫుల్గా తిని, అండ్ నివికి కూడా కొంచెం ప్యాక్ చేసుకుంటున్నాం బాక్స్లో. మనకి బఫేలో ఉన్న ఫుడ్డే మనం ప్యాక్ చేసుకోవచ్చు యాక్చువల్గా కిడ్స్ ఉంటే. సో అది ఒకసారి అన్ని చోట్ల ఎలా ఉంటుందో లేదో తెలియదు, బట్ యూజువల్గా అయితే మనం కిడ్స్ ఉన్నప్పుడు మన కిడ్స్కి ఎలాగో బాక్స్ క్యారీ చేస్తాం కాబట్టి మన బఫేలో తిన్నది కొంచెం స్నాక్ లాగా మనం ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఒకవేళ తినకపోయినా సరే ఆ టైంలో దానికంటూ బాక్స్ ప్యాక్ చేసుకునే వాళ్ళం అనమాట. నివికి నేను రాసి అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి కెనాల్స్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. అంటే ఆమ్స్టర్డామ్లో కొన్ని ఒక ఇంపార్టెంట్ కెనాల్స్ ఉంటాయి, అంటే ది ఫేమస్ ప్లేసెస్ అనమాట. అవి వచ్చేసి సింగిల్ గ్రాట్, ఇంకా హెరన్ గ్రాట్, కైజర్ గ్రాట్ అండ్ ఇంకా విన్సన్ గ్రాట్ అవి ఉంటాయి అనమాట. సో అవి మీరు గూగుల్ చేసినా సరే క్లియర్గా వస్తాయి లొకేషన్స్ అన్నీ కూడా. సో మెయిన్ ఈ లొకేషన్స్ ఏంటంటే మనకి మెయిన్ ఆమ్స్టర్డామ్ అందాలన్నీ కూడా అంటారు కదా, ఐ మీన్ కెనాల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే మనం ఇంకా ఆల్మోస్ట్ మనకి ఆమ్స్టర్డామ్ సిటీ వైబ్ అంతా కూడా మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. మీకు మొన్నటి వరకు వ్లాగ్లో చూసిందంతా లాస్ట్ వ్లాగ్స్లో సెంట్రల్ అండ్ ఇంకా ట్యూలిప్ ఫార్మ్సే కదా, బట్ అసలైన ఆమ్స్టర్డామ్ కెనాల్స్ అన్నది ఈ ఏరియాస్లో ఉంటాయి అనమాట. మనం ఏదో చూస్ చేసుకుని మొత్తం తిరగచ్చు. సో మేమైతే కంపల్సరీ విజిట్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మెయిన్ ఆమ్స్టర్డామ్కి ది నోన్ ప్లేసెస్ ఈ కెనాల్స్ అనమాట. సో ఆ వైబ్ లేకపోతే ఆ ప్లేస్ అంతా మనం చూడాలనుకుంటే మెయిన్ ఈ బిల్డింగ్స్ అనమాట. ఆమ్స్టర్డామ్ బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవన్నీ చూడాలంటే మనం స్ట్రీట్స్లో వెళ్ళినా సరే, మామూలుగా నడిచి వెళ్ళినా సరే మనం అంత ఎంజాయ్ చేయలేము. అదే మనం ఇలాగ షిప్ టూర్ తీసుకున్నామంటే, నేను క్రూజ్ అనను ఎందుకంటే క్రూజ్ అన్నది వేరేగా కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. బట్ ఇది అయితే క్రూజ్ కాదనమాట, ఇట్స్ టైప్ ఆఫ్ షిప్లో మనం కూర్చుని జస్ట్ మనం ఎంజాయ్ చేస్తాము. మన గైడెడ్ టూర్ ఉంటుంది అనమాట మెయిన్. సో అది 1 hour లేకపోతే 1.5 hour అలా డిపెండ్స్ ఉంటుంది. మేమైతే 1.5 hour బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము బుక్ చేసుకోలేదు ముందుగా, ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ టికెట్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ముందే చూసి పెట్టుకున్నాను నేను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది. సో దట్ మాకు ఈజీ అయిందనమాట, ముందు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. బట్ బుకింగ్ అయితే చేసుకోలేదు. నివితో మేము టైమింగ్స్ అన్నీ చూసుకుని వెళ్ళాలి కాబట్టి ఎగ్జాక్ట్ టైం మేము అంత ప్రిపేర్ అవ్వలేము కాబట్టి ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదన్నమాట. బట్ నేను సజెస్ట్ చేసేది ఏదన్నా ఉంటే మీరు ఏదన్నా సరే ప్రీ బుకింగ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆన్ స్పాట్ బుకింగ్కి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మాకు ఒక 10 to 15 euros అయితే డిఫరెన్స్ వచ్చింది ఆన్ స్పాట్కి. అదేదో మేము జస్ట్ బిఫోర్ డే చేసుకుని ఉంటే మాకు చాలా తక్కువ అయ్యేది, 15 euros అలా తగ్గేది అనమాట. సో అదైతే మాత్రం మీరు చూసుకోండి. టికెట్ ప్రైజెస్ అవన్నీ వేరీస్ అనమాట. దాంట్లో మాత్రం మనకి ఇవి ఎక్కడైనా ఉంటాయి అనమాట. మనకి ఆమ్స్టర్డామ్ సెంట్రల్ అని చూపించాను కదా, అక్కడ కూడా ఉంటాయి మనకి. అక్కడ మీరు చూడగానే చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బట్ నేను స్పెసిఫిక్గా
బోట్ అన్నది తీసుకున్నాను, ఎందుకంటే అందులో కిడ్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. సో దట్ మనకి గైడెడ్ టూర్ ఉన్నా సరే మనం అవన్నీ చూసి ఎంజాయ్ చేయాలి పేరెంట్స్ అనుకున్నా సరే, పిల్లలతో ఉన్నాం కాబట్టి సో అంత ఈజీ కాదు. నివిని ఎంగేజ్ చేస్తూ చూడాలి. అదేదో వాళ్ళకి కిడ్ ఫ్రెండ్లీ మనం తీసుకెళ్ళామంటే వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఏదో ఒకటి వాళ్ళు ఆఫర్ చేస్తారు కిడ్ ఫ్రెండ్లీగా ఉండేలాగా, వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తారనమాట. సో అదైతే మాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. నివి తన పని అది ఆడుకోవడం అలాంటివి చేసుకుందనమాట. దానికంటూ స్నాక్ అండ్ జ్యూస్ కూడా పట్టుకెళ్ళాం మేము, చెప్పాను కదా. సో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉందన్నమాట. మళ్ళీ జాకెట్ వేసేసుకున్నాం కదా, చల్లగా ఉంది కదా. వేసుకో, సరిగా వేసుకున్నాను, చేతులు చల్లగా అయితే. మా అమ్మ బిట్టే నీకు లిప్పిక్ అంటుకుంది చూడు. ఇందాక మా అమ్మకి కిచ్చి పెట్టావు కదా. కమాన్ దిస్ సైడ్. Das ist ein Malbuch. Ja? Guck mal, du hast auch Buntstift auch dabei. Ja, aber ich weiß. Aber im Boot du kannst dieses nutzen, oder? Das ist für dich, Mama. Für deine Base. Keine Platz zum Halt. Wirklich. Okay, alles gut. సో యా, మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇందులో వచ్చేసి నివికి ఫ్రీ, ఓన్లీ 2 adultsకి అనమాట. నాకు రాస్కి టికెట్కి, నివికి టికెట్ అయితే అవసరం లేదనమాట. ఐ థింక్ ఫ్రమ్ 5 year old అయితే టికెట్ కావాల్సి పడుతుంది. ఎప్పుడైతే కెనాల్ టూర్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట, మీరైతే మిస్ చేయకుండా చూడండి. You are English, I think? Yeah, English, yeah. Over there in the blue bin you find earphones. This Okay. is the audio guides. Okay, yeah, thank you. Wie schön, Mama, ja. Guten Morgen. Werden wir uns hier zusammen mit den Damen? Wow, wie schön. Wo willst du sitzen? Wir können hinten noch setzen. Willst du hier setzen? Okay. బయట ఇంటికి పద. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా మళ్ళీ. అంటే అందరు ఇక్కడికి వస్తారు కదా, పది కూర్చో. ఇంకా Setz mal hin. కనిపిస్తారు మామూలు బోట్లో, వాడు మనకోసం స్పెషల్గా బోట్ అని తీసుకుంటారు. నాన్న బోట్ మొదలయ్యాక అప్పుడు మాలే. Welcome aboard. Herzlich willkommen. My name is Max. My name is Max. I'll be your captain for the next. సో మేము ఇంతకీ ఎక్కిన బోట్ అంతా కూడా జర్మన్సే అనమాట. సో అందరూ కూడా వాళ్ళు చెప్పాను కదా, అందరూ గ్రూప్గా వస్తున్నారని చెప్పి టూర్స్కి. సో వీళ్ళందరూ కూడా ఓల్డ్ పీపుల్ అనమాట, వాళ్ళు కూడా వెకేషన్కే వచ్చారనమాట. సో వాళ్ళతో కూడా మాకు మంచిగానే టైం అంతా స్పెండ్ చేసామన్నమాట మెయిన్. సో నివికి కూడా అసలు బోరింగ్ అనిపించలేదు. చూసారు కదా, దానికంటూ ఒక డ్రాయింగ్ బుక్ అండ్ ఇంకా బైనోక్లస్ క్లాసెస్ అలాంటివి కూడా కొన్ని ఇచ్చారనమాట. సో దాంతో దానికి మంచిగా టైం పాస్ అయ్యింది. సో టూర్ కూడా చూసారు కదా, గైడెడ్ టూరే అనమాట. కెప్టెన్ వచ్చేసి అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. టోటల్ మన టూర్ అంతా జరుగుతున్నప్పుడు అంతా ఏవైతే ఫేమస్ ప్లేసెస్, ఏవైతే ది నోన్ ప్లేసెస్, బాగా హిస్టరీ గురించి అలాగా తెలియాలనుకుంటే మాత్రం ఇది ది మస్ట్ అనమాట. చాలా బాగా చెప్పారు టూర్ గైడ్ అని మాత్రం చాలా బాగుంది. ఆ కెప్టెన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. మనకి ప్లేసెస్ ఏవి కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మొత్తం అంతా కూడా సిటీ కవర్ చేస్తారు కంప్లీట్గా. సో అందుకే మరీ చెప్తున్నాను అనమాట ది మస్ట్ అని, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. సో చాలా మంచిగా అనిపించింది. మనం స్ట్రీట్స్లో ఉన్నప్పుడు మనకి ఆబ్వియస్గా బిల్డింగ్స్ అంత కనిపించవు కదా, మనం నడుస్తున్నప్పుడు పక్క బిల్డింగ్ అంత క్లియర్గా. బట్ మనం ఇలాగా టూర్లో వెళ్తున్నప్పుడు, షిప్ టూర్లో వెళ్తున్నప్పుడు అయితే అటు సైడ్ ఇటు సైడ్ బిల్డింగ్స్ కూడా చాలా మంచిగా కనిపించినాయి అనమాట. అండ్ చాలా బాగున్నాయి అనమాట. దానికంటూ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. అదంతా కూడా నేను మాటలో చెప్పాలంటే మీకు సగం అర్థం అవుతుంది అండ్ నాకు కూడా సగమే అర్థమవుతుంది అనమాట. సో అలా ఉంటుంది. సో అది వీళ్ళు కెప్టెన్స్ అయితే వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా పర్ఫెక్ట్గా అన్నీ తెలిసి చెప్తేనే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ చెప్పను, జస్ట్ మీకు చూపించడానికి అండ్ అక్కడ మేము ఎలాగా ఫీల్ అయ్యాం, ఏం చేసామన్నదే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట వ్లాగ్స్లో. ఎందుకంటే హిస్టరీ అన్నది మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండి దాని మీద తెలుసుకుంటేనే బాగుంటుంది. సో అలానే మనం చెప్తున్నాను కదా, ఈ షిప్
టూర్ అన్నది మొత్తం అంతా కూడా మనకు ఆ సిటీ గురించి అండ్ ఆ బిల్డింగ్స్ గురించి అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా చాలా బాగుందన్నమాట, ఫేమస్ ప్లేసెస్ అన్నట్ల గురించి కూడా. అండ్ మీరు చూసినట్టయితే షిప్ కూడా చాలా స్పేషియస్గా అండ్ చాలా బాగుందన్నమాట. ఓపెన్ అని కాదు కానీ బట్ గ్లాస్తోనే ఉంటుంది మొత్తం కూడా. ఓపెన్ కూడా కిడ్స్తో అంత సేఫ్ కాదనమాట మనం వెళ్ళినా సరే, ఎందుకంటే సీజన్ కూడా స్ప్రింగ్ సీజన్. ఓపెన్ ఉన్నా సరే మనకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది, వర్షం పడినా ఏం పడినా సరే. సో దిస్ ఇస్ ద సేఫెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది. ఇండోర్లో ఉన్నట్టుంది బట్ ఇండోర్ కాదు, అవుట్డోర్ లాగా అనిపించింది అనమాట మొత్తం గ్లాసెస్తో ఉండడం వల్ల. మీరు చూసినట్టయితే బిల్డింగ్స్ అవన్నీ కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో మనకు అన్నీ కూడా. అండ్ ఈ చిన్న చిన్న కెనాల్స్ మెయిన్ వచ్చేసి ఏంటంటే వీటికి వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట. ఆమ్స్టర్డామ్ సిటీ అంతా కూడా ది ఫేమస్ వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట. అవి కూడా అసలు ఎంత పాతవంటే చాలా కొన్ని సెంచరీస్ బ్యాక్ అనమాట. అవి ఇప్పటికీ ఫంక్షనల్గా ఉన్నాయి, అంటే ఇప్పటికీ అవి యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఆమ్స్టర్డామ్లో. సో దాన్ని బట్టి ఆ మెయింటెనెన్స్ కానీ అది కానీ సిటీ చాలా బాగుందన్నమాట. అండ్ ఆ బ్రిడ్జెస్ కింద నుంచి వెళ్తుంటే కూడా ఆ ఫీల్ అన్నది అసలు చెప్పలేము, అంత నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మళ్ళీ వచ్చినా సరే ఇదైతే మళ్ళీ మిస్ చేయం, మేమైతే కంపల్సరీ తీసుకుంటాం అనమాట ఈ షిప్ టూర్ అన్నది. అంత బాగా నచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, నేను రాసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ నివి తన డ్రాయింగ్ తను చేసుకుంటుంది అండ్ సంథింగ్ తన ఆటల్లో అది ఉందన్నమాట యాక్టివిటీస్లో. సో ది బెస్ట్ అనిపించచ్చు. అండ్ నివి కూడా ఎంజాయ్ చేసింది, తనకేం తెలుస్తుంది అంత హిస్టరీ ఇవన్నీ అంత తెలియదు కదా సిటీ ఎక్స్ప్లోర్ అన్నది. బట్ నివిన్ కూడా మేము బాగా వెనక్కి తీసుకెళ్ళామన్నమాట. బ్యాక్ కూడా మనం ఓపెన్గా కూర్చుని చేయొచ్చు అనమాట. ఎంజాయ్ చేయొచ్చు బాగా, నేచర్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వెనకాల కూర్చొని మంచిగా పిక్చర్స్ తీసుకుని వీడియోస్ తీసుకుని నేను నివి కూడా బాగా ఆడుకున్నాం. నివికి బాగా నచ్చింది అనమాట. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, అక్కడ కూడా ఎప్పుడు కూడా అటెన్షన్తోనే ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు. సో నివితో చాలా కేర్ఫుల్గా ఉన్నాం అనమాట వెనక్కి తీసుకెళ్ళినప్పుడు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా కెప్టెన్ కూడా ఆల్వేస్ సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయన్నమాట బోట్ అంతా కూడా. సో వెనకాల ఏం చేస్తున్నారు అన్నది కూడా కెప్టెన్కి క్లియర్గా తెలుస్తుంది. సో ఏదన్నా సరే గమ్మున ఏమైనా వార్నింగ్ ఇవ్వాలన్నా జస్ట్ తను అక్కడి నుంచి ఇచ్చేయచ్చు అనమాట చాలా ఈజీగా. సో ఎందుకంటే ఇది చాలా లాంగ్ కదా షిప్ జర్నీ అన్నది, 1.5 hours ఆల్మోస్ట్ ఉంది. సో నివిని కంట్రోల్ చేయడం అన్నది చాలా కష్టం, వాళ్ళని ఒక చోటే ఉంచి పిల్లల్ని చాలా కష్టం అనమాట. సో వెనక్కి తీసుకెళ్ళినప్పుడు రాజు అదే కంగారు పడిపోవడం అనమాట, నివిని కేర్ఫుల్గా ఉంచాలి వెనకాల. గమ్మున వాళ్ళు ఇంత చిన్న సెకండ్లోనే వాళ్ళు జంప్ చేయడం అలాంటివి చేస్తారు కదా. నివి అయితే బాగా ఎగురుతూనే ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా సరే. వాళ్ళకి తెలియదు కదా, ఇంటెన్షనల్గా కాదు కానీ బట్ ఆటల్లోనే గమ్మున అల్లరి చేస్తుంది ఎక్కువ. సో అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకే అటెన్షన్తో కాసేపు బయట కూర్చుని కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేసామన్నమాట. అండ్ నివి అయితే బయటే ఉంటా అనిందనమాట, దానికైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఆ వాటర్ చూస్తూ అండ్ పక్క బోట్స్లోంచి చాలామంది హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం అలాంటివి తనకి బాగా నచ్చిందనమాట. సో మేమైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసాం బోట్ టూర్ అంతా కూడా. సో ఆల్రెడీ నేను ఆమ్స్టర్డామ్ వ్లాగ్స్ ఆల్రెడీ 2 అప్లోడ్ చేశాను కదా, ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ వ్లాగ్ అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం వెకేషన్ అంతా కూడా. మెయిన్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, ఒక ఏ పని ఎక్స్ట్రా పని ఏం లేకుండా హ్యాపీగా ఏం లేదు, జస్ట్ తిని తిరగడమే అనమాట. మేమైతే అదే చూస్ చేసుకున్నాము అండ్ అదే హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ అది కూడా ఎక్కువ ప్లేసెస్ తిరగాలని కాదు, జస్ట్ మేము రిలాక్స్ అవ్వాలన్నదే అనమాట ఈ హాలిడే. మా హాలిడేస్ అన్నీ మోస్ట్లీ ఇలానే ఉంటుంది, అయితే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి లేకపోతే మెయిన్ మేము రిలాక్స్ అవ్వడానికి అనమాట. జస్ట్ హాలిడే అంటే హాలిడే లాగా. సో ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయాలన్నది అయితే చెప్పాను కదా, మెయిన్ పాయింట్ అయితే కాదు. సో మీలో ఎవరైనా సరే హాలిడేస్ అన్నవి ఇలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా, స్పెండ్ చేస్తారా లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా స్పెండ్ చేస్తారా అన్నది నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. అండ్ అలానే చెప్పాను కదా, ఈ ఆమ్స్టర్డామ్ వెకేషన్ అన్నది ఓన్లీ 3 days అనమాట. ఈస్టర్ హాలిడేస్లో చేసుకున్నామని చెప్పేసి. బట్ తర్వాత లాంగ్ వీకెండ్ అంతా కూడా మేము కొలోన్ డుసెల్డార్ఫ్లో స్టే చేసామన్నమాట. కొలోన్ సిటీస్ ఇవన్నీ తిరిగాము. సో అవన్నీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ పెట్టాను కానీ నేనైతే ఎక్కడ వ్లాగ్స్ చేయలేదన్నమాట. ఎందుకంటే జస్ట్ మేము ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో వాళ్ళతో మేము ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసాము ఆ లాంగ్ వీకెండ్ అంతా కూడా. సో నేనైతే వ్లాగ్స్ ఏం చేయలేదు, జస్ట్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి అక్కడ నియర్ బై ప్లేసెస్ అన్ని తిరిగామన్నమాట, క్యోలోన్ డుసెల్డార్ఫ్లో ప్లేసెస్. సో అవి తిరిగి అండ్ ఇంకా నెదర్లాండ్స్లోనే రోర్మండ్ అని చెప్పేసి ఇంకోటి అవుట్లెట్ సిటీ ఉంటుందన్నమాట. మనకి డుసెల్డార్ఫ్ కొలోన్ అన్నది మనకి బార్డర్ అనమాట నెదర్లాండ్స్కి దగ్గర. సో అది మనం ఈజీగా విజిట్ చేయొచ్చు అక్కడ అవుట్లెట్ సిటీస్ అవన్నీ కూడా. సో ఒకసారి
ఒకసారి మళ్ళీ మేము నెదర్లాండ్స్కి వచ్చామన్నమాట లాంగ్ వీకెండ్లోనే అవుట్లెట్ సిటీ అది విజిట్ చేద్దామని చెప్పి షాపింగ్కి కొంచెం. సో అదనమాట మా ఈస్టర్ హాలిడేస్ అయితే మేము అలా స్పెండ్ చేసాము. లాంగ్ వీకెండ్ కూడా మేము అక్కడే స్టే చేసాము, నియర్ బై డుసెల్డార్ఫ్లోనే మా అన్నయ్య వాళ్ళ దగ్గర స్టే చేసి కొన్ని రోజులు అక్కడ దగ్గర ప్లేసెస్లో తిరిగి అయితే మేము అప్పుడు రిటర్న్ టు హోమ్ అనమాట. సో నేనైతే అవన్నీ వ్లాగ్స్ చేయలేదు, బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతున్నాను. సో మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, సో దట్ మీరు ఇలాంటి మిస్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలానే స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను, సో దట్ మీకు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. Auch zugelassen. Und schon in 2007 hat man das geschlossen. Diese fotogene Brücke ist ein Amsterdamer Wahrzeichen. Aber es ist nicht sehr alt. Seit dem 17. Jahrhundert war hier bereits eine Brücke, aber sie wurde in den letzten Jahrhunderten immer wieder erneuert. Die magere Brücke, wie wir sie heute kennen, 200 Meter. Ja, Leute, Mama, ja. Zauberhafter Anblick. యా చూసారు కదా, మొత్తం టూర్ అంతా కూడా మంచిగా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. అండ్ టూర్ కూడా మొత్తం జర్మన్లోనే అయ్యింది. ఆబ్వియస్గా అందరూ జర్మన్స్ ఉన్నారు, సో మాకు కావాలంటే ఇంగ్లీష్ మేము ఆప్ట్ చేసుకోవచ్చు, కానీ బట్ ఎలానో మాకు జర్మన్ వచ్చి కాబట్టి ఇంకా అంతా జర్మన్లోనే విన్నామన్నమాట. టూర్ అంతా కూడా మా జర్మన్లోనే కంప్లీట్ అయింది, నెదర్లాండ్స్లో కూడా. బట్ అందరూ ఎంజాయ్ చేసాము. అట్ ద ఎండ్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కెప్టెన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా మంచిగా చూపించారు అంతా కూడా. అండ్ దెన్ ఇంకా అయితే మేము బ్యాక్ టు రూమ్ అనమాట. మళ్ళీ చెక్అవుట్ టైం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మెట్రో తీసుకుని బ్యాక్ టు రూమ్ అనమాట. రూమ్కి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేద్దామని అయితే మా ప్లాన్ అనమాట. సో మీరు చూసినట్టయితే మెట్రోస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయన్నమాట. మేము ఎక్కడైతే దిగామో అక్కడే బోట్ టూర్ ఉంది. ఐ మీన్ మనకి ప్లేసెస్ అన్ని లొకేషన్స్ చాలా ఈజీ యాక్సెస్గానే ఉన్నాయి. మెట్రో లైన్స్ అన్నీ కూడా చాలా లొకేషన్స్కి మంచిగా ఈజీగా ఉందన్నమాట. సో దట్ అసలు మనం ఎక్కువ నడవాల్సిన పని కూడా ఎక్కువ లేదు. మెయిన్ స్ట్రాలర్ లేదు కాబట్టి నివికి అసలు మేము స్ట్రాలర్ తీసుకెళ్లేదన్నమాట. సో ట్రిప్ అంతా కూడా వితౌట్ స్ట్రాలరే క్యారీ చేసాం. షీఈస్ 4 years old నౌ. తనకు కూడా వద్దని చెప్పింది, నివి కూడా నాకు స్ట్రాలర్ వద్దని చెప్పి. సో హ్యాపీగా మా వెకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఎండ్ అయిందనమాట. అండ్ మీరు చూసినట్టే మేమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. అని చెప్పాను కదా, దీని తర్వాత మేమైతే బ్యాక్ టు హోమ్ స్టుట్గార్ట్ కాదనమాట. మేమైతే మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, డుసెల్డార్ఫ్ వెళ్ళాము. ఇంకా యాజ్ యూజువల్ మేమైతే ఐసీతో మళ్ళీ డుసెల్డార్ఫ్ అన్నది మేము ట్రావెల్ చేసామన్నమాట. మా జర్నీ అయితే బ్యాక్ హోమ్ అది. అండ్ సో యా మా హాలిడే అయితే ఇలా ఎండ్ అయింది. మీకు ఈ వ్లాగ్స్ చూసి ఆమ్స్టర్డామ్ వ్లాగ్ అన్నది ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. అండ్ వెకేషన్ అంతా కూడా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.